దేవుడు మనతో మాట్లాడుతుండగా మనందరం విందాము. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ విధంగా తెలియజేస్తున్నాడు. యేసుక్రీస్తు జనన విధ మెట్లనగా యేసుక్రీస్తు ఎలా పుట్టాడు, ఏం జరిగింది అని పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని సంగతులు మత్తయి సువార్తలో రాయించి పెట్టినాడు. ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రధానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండాడు. మరియా అనేటువంటి ఒక స్త్రీ ఉంది. ఈమె గర్భం దాల్చిందంట. ఎవరి వలన? అతనికి యోసేపు అనేటువంటి ఒక పురుషునికి పెళ్లి కుమారుడికి ప్రధానం చేయబడింది. ఎంగేజ్మెంట్ అయింది, పెళ్లి కాలేదు. అయితే ఆమె గర్భం దాల్చింది. ఎవరి వలన? యోసేపు వలన కాదు, పరిశుద్ధాత్మ వలన గర్భం దాల్చింది ఆమె. దేవునికి సమస్తము సాధ్యమే. పరిశుద్ధాత్ముడే ఆ బీజాన్ని, దేవుని యొక్క కుమారుడు యొక్క బీజాన్ని ఆమె గర్భంలోనికి పంపించాడు దేవుడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. అందుచేత పరిశుద్ధాత్మ వలన గర్భం దాల్చింది మరియా. అప్పుడు ఏం జరిగింది చూడండి. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనలక రహస్యంగా ఆమెను విడనాడా ఉద్దేశించెను. వివాహం కావడానికి ఎంగేజ్మెంట్ అయింది. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత తాను పెళ్లి చేసుకోబోతున్నటువంటి భార్య పెళ్లి కాకుండానే గర్భవతి అయిందంటే ఈ లోకం ఏమంటదమ్మా? ఆమె తప్పు చేసింది, పాపం చేసింది అని అందరూ అంటారు. అందుచేత ఈ యోసేపు గనక ఆమెని నీకు నాకు వద్దు, నువ్వు గర్భం దాల్చినావు, నీకు నాకు సంబంధం విడిచిపెట్టేశాడు అనుకోండి, ఈ సంగతి అందరికి తెలిస్తే ఆ నింద ఎవరి మీదకి వస్తుందమ్మా? మరి మీదకి వస్తుంది. అయితే లేఖనం ఏం చెప్తున్నది? యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక. మరి ఎందుకు గర్భం దాల్చిందో అని తెలియదు. పరిశుద్ధాత్మను గర్భం దాల్చిన సంగతి అతనికి తెలియదు. తప్పు చేసింది అనుకుంటున్నాడు. అయితే ఆమెని అవమానపరచవచ్చు, నలుగురి మీద పెద్దలు తీసుకుని వచ్చి ఆమెని నానా మాటలు అనవచ్చు, ఎగతాళి చేయవచ్చు. కానీ అతడు నీతిమంతుడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఆమెను అవమానపరచనొల్లగా రహస్యముగా వీడనాడు ఉద్దేశించాను. అమ్మ ఇంటికి వెళ్ళి రహస్యంగా నువ్వు గర్భం దాల్చావు, నీకు నాకు కుదరదమ్మా అని విడిచిపెట్టద్దామని నిర్ణయం తీసుకున్నాడు. అప్పుడు ఏం జరిగింది చూడండి. అతడు ఈ సంగతుల గురించి ఆలోచించుకొని చూడగా ఏం చేద్దాం, అయ్యో ఆమె నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, ఇలా జరిగింది ఏంటి, ఇంత తప్పు చేసింది ఏంటి, ఎలా విడిచిపెట్టేద్దాము అని ఆలోచించుకుంటున్నాడు. అప్పుడు ఏం జరిగింది? ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతని ప్రత్యక్షమే. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఇతడు ఎలా విడిచిపెట్టేద్దామని ఆలోచిస్తుంటే ఆ రాత్రి స్వప్నమందు మరి ప్రభు దూత ఏమన్నాడు చూడండి. దావీదు కుమారుడమైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నకు భయపడకము. దేవుని స్తోత్రం హల్లెలూయా. నువ్వు విడిచిపెట్టద్దు అనుకుంటున్నావు కదా, విడిచిపెట్టద్దు. ఆమెను చేర్చుకోవడానికి ఏం భయపడవద్దు. ఎందుకంటే ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. నువ్వు అనుకున్నట్టుగా ఆమె ఏం తప్పు చేయలేదు. దేవుడు ఆమెను ఎన్నుకున్నాడు. లోక రక్షకుని లోకలు పంపించాలని దేవుడు ఎన్నుకున్నాడు. ఎన్నుకొని ఎవరి గర్భం ద్వారా పుట్టించాలి అని అనుకున్నప్పుడు మరియ కనబడింది, నీతిమంతురాలు. ఆమె ఎన్నుకున్నాడు దేవుడు. కాబట్టి ఆమె గర్భం దాల్చింది తప్పు చేసి కాదు, దేవుని యొక్క సంకల్ప ప్రకారంగా. పరిశుద్ధాత్మ దేవుడే ఆమె గర్భాన్ని తెరిచున్నాడు. కాబట్టి నువ్వేమాత్రము దిగులు చెందవద్దు, బాధపడవద్దు, భయపడవద్దు. కుమారుడు కనబోతున్నాడు. మరి దీని గురించి లేఖనాలు ఏం ముందే చెప్పేసినాయి అని ఆ దేవదూత ఏమంటున్నాడు చూడండి దావీదు మరి యోసేపు తోటి. ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మలు కలిగినది. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టెదవలెను. ఇది మన తర్వాత ధ్యానం చేద్దాం. 22వ వచనం. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతా జరిగను. ఇమ్మానుయేలును పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. నువ్వు దిగులు పడకూడదు. ఇలాగూ నీ భార్య అనేటువంటి మరియా ఇలా గర్భం దాల్చి, కన్య అనేటువంటి నీ భార్య గర్భం దాల్చి ఒక కుమారుని కంటుంది. ఆ కుమారునికి యేసుని పెడతామని ఆల్రెడీ ఇట్ వాస్ టోల్డ్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్ బై ద ప్రాఫెట్ యెషయా. మేము దిగులు పడవద్దు. యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14 వచ్చింది. దీని గబగబా యెషయా గ్రంథము 7:14 ఏముంది అక్కడ? ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టుదువలెను అని యెషయా భక్తుడు యేసు పుట్టడానికి 700 సంవత్సరాల క్రితమే ప్రవచించాడు. అమ్మా ఏముంది చదవండి. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును.
యూ విల్ గివ్ ఎ సైన్. ఆలకించుడి, కన్యక గర్భవతి, ఏ వర్జిన్ షాల్ బోర్న్ ఏ చైల్డ్. ఓకే, అతనికి ఇమ్మాను పేరు పెట్టుదు అని యెషయా భక్తుడు చెప్పాడు కదా. ఈ సంగతి అందరూ తెలుసు కదా. అది నెరవేరడానికి ఈ కన్యను మరియా గర్భం దాల్చిందయ్యా, నువ్వేం భయపడవద్దు, అతను కుమారునికి అంటావు, అతనికి యేసు పేరు పెట్టండి. ఓకే, యెషయా చెప్పింది ఇప్పుడు నీ భార్య ద్వారా ఇది నెరవేరింది అని చెప్పేసి మరి ఆ దేవదూత యోసేపుతో చెప్పగానే అప్పుడు ఎంతగానో సంతోషించాడు. అప్పుడు ఏం చేశాడు చూడండి, 24 వచనం. యోసేపు నిద్ర మేలుకొని ప్రభువుతో తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కొను వరకు ఆమెను ఎరుగకుండాను అతడు ఆ కుమారునికి యేసు పేరు. వెంటనే దేవదూత చెప్పిన మాటలని విన్నాడా లేదా? యోసేపు విన్నాడు. స్వప్న మంది తేరుకొని దేవుడు నాతో చెప్పినాడు అని భార్యను ఏం చేశాడమ్మా, చేర్చుకొని తాను ఆ బిడ్డ పుట్టే వరకు ఆమెను ఎరుగకుండాను తర్వాత యేసు అని పేరు పెట్టాడు. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నాడంటే దేవుడు ప్రతీది కూడా దేవుని యొక్క ఏర్పాటు ప్రకారంగా, దేవుని యొక్క సంకల్ప ప్రకారంగానే జరిగింది. యేసు ఈ లోకంలో పుట్టడము, కన్యను మరియ గర్భము దాల్చడము, ఇవన్నీ కూడా గాడ్ హ్యాస్ రిటెన్ ఇన్ హిస్ బుక్ అకార్డింగ్ టు హిస్ ప్లాన్. ఎవ్రీథింగ్ ఈజ్ బీయింగ్ డన్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో ఆయన చెప్పిన మాట ప్రకారం అన్ని కూడా జరుగుతున్నవి. ఓకే, ఇప్పుడు ఒక సంగతిని ధ్యానం చేద్దాం. 21వ వచనం చూడండి. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. ఏమన్నాడమ్మా, నీకు కుమారుడు పుడుతున్నాడు, ఆయన తన ప్రజలను ఆయనే రక్షించును గనక, దేని నుంచి? వారి పాపము నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అని పేరు పెడతాం. యేసు పుట్టక ముందే గాడ్ హ్యాస్ గివెన్ ఏ బ్యూటిఫుల్ నేమ్ అంటూ హిమ్, జీసస్. యేసు అంటే అని పేరు పెట్టేశాడు దేవుడు. యేసు అంటే అర్థం ఏంటి? రక్షకుడు. మీరు మర్చిపోకూడదు. యేసు అంటే అర్థం ఏంటి? రక్షకుడు. జీసస్ అంటే సేవియర్. ఎందుకని సేవియర్, రక్షకుడు? ఇప్పుడు మనం పోలీసులు ఇంగ్లీష్లో పోలీస్ అంటాం, మరి తెలుగులో ఏమంటారు తెలుసా? రక్షక భటులు. ఎందుకు రక్షక భటులు? ఎవరు దొంగడు వచ్చారనుకోండి రక్షిస్తారు, ఎవరిని వచ్చి నన్ను కొట్టేస్తాను అనుకోండి బాబు పోలీసు అనగా నన్ను రక్షిస్తాడు. ఈ లోకంలో మనకి ఏమైనా ఆపద కలిగినప్పుడు ఈ రక్షక భటులు వచ్చి మనం రక్షిస్తారు. కాబట్టి రక్షక భటులు, సైనికులు అనమాట. సరే, బాగానుంది. నన్ను ఎవరైనా కొడితే, దొంగ వస్తే ఈ పోలీసులు రక్షక భటులు వచ్చి రక్షిస్తున్నారు. నా పాపం నుండి ఎవరు రక్షిస్తారు? ఈ రక్షక భటుడు వచ్చి పాపం రక్షించగలుగుతారు. నీ పాపాన్ని నువ్వు పాపం చేసావు, వెంటనే ఫోన్ చేయి పోలీస్ స్టేషన్కి, ఆ రక్షక భటుడు కదా నీ పేరు, నా పాపం చేసాను వచ్చి రక్షించంటే వస్తాడా? పిచ్చెక్కిందని అంటాడు. ఇంట్లో దొంగతనం వేసిందా చెప్పు వస్తా, ఎవరిని ఇబ్బంది పెడతారా చెప్పు వస్తా, నీ పాపం రక్షించే శక్తి నాకు లేదయ్యా, నీలాంటి వాడినే నేను అంటాడు. ఎందుకో తెలుసా? ఈ లోకంలో మన పాపమును రక్షించేవాడు యేసు తప్ప ఇంకెవ్వరు లేరు. ఎందుకని? లేఖనం ఏం చెప్తున్నది? ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాం. అందరూ పాపం చేసిన వారే. అందుచేత ఎవరు నన్ను రక్షించలేరు. ఈ రక్షక భటులు కానీ ఎవరు రక్షించలేరు, యేసు మాత్రమే రక్షించగలుగుతాడు. ఎందుకని? నేర్చుకోవాలి. ఇప్పుడు సరే, ఈ రక్షక భటులు మనలాంటి వాళ్ళు కాబట్టి రక్షించలేరు. మరి దేవుని గ్రంథంలో మంచి దైవ సేవకులు, నీతిమంతులు లేరా? ఎందుకు లేరు? అబ్రహాం ఉన్నాడు. ఈ అబ్రహాం ఎవరమ్మా? నీతిమంతుడు, విశ్వాసానికి మూల పురుషుడైన, దేవునికి స్నేహితుడని పేరానికి. ఈ గర్భంలో నుంచే దావీదు వచ్చాడు, అదే గర్భంలో నుంచి యేసు వచ్చాడు. మరి ఆయన నీతిమంతుడే కదా అబ్రహాం. అబ్రహాంకు కుమారుడు పుట్టాడు ఇస్సాకు, అతడు నీతిమంతుడే కదా. అతనికి ఒక కుమారుడు పుట్టాడు యాకోబు, అతడు నీతిమంతుడే కదా. అందుకని ఆయన పేరేంటమ్మా? తండ్రి అయిన దేవుడి పేరేంటి? అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు. వీళ్ళందరూ నీతిమంతులు కదా ఆయన పేరు పెట్టుకున్నాడు. నేను అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడు అని ఆయనే చెప్పాడు కదా. వీళ్ళందరూ నీతిమంతులు కదా, రక్షించలేరా మనల్ని? ఇంకా మరి దావీదు ఉన్నాడు, ఆయన కుమారుడు సొలొమోను ఉన్నాడు, మరి ఇందా చెప్పిన యెషయా ప్రవక్త ఉన్నాడు, ఇర్మియా ఉన్నాడు, యెహెజ్కేలు ఉన్నాడు, ఇంకా అనేక మంది, మలాకి వారికి అనేక మంది ప్రవక్తలు ఉన్నారు. వీళ్ళందరూ నీతిమంతులు కాబట్టి కదా వాడిని ఎన్నుకొని మరి ప్రవక్తను చెప్పమని వాడిని ఎన్నుకున్నాడు ప్రవక్తలుగా. వీరందరూ మనల్ని మన పాపం నుండి రక్షించలేరా? రక్షించలేరు. ఎందుకని? అర్థం చేసుకోవాలి. మరి ఆ నీతిమంతులు కదా వాళ్ళందరూ కూడా.
దేవునికి స్నేహితులు అని పేరు పెట్టడం మామూలు అనుకుంటున్నారా? దేవుని స్నేహితుడు, మనుషునికి నువ్వు నా స్నేహితుడు అని చెప్పాడంట దేవుడు. అటువంటి అబ్రహాము గురించి మనం ధ్యానం చేద్దాం. అప్పుడు మిగిలిన వారి సంగతి మనకు అర్థమవుతుంది. దేవుని స్నేహితుడు ఇతడు, నీతిమంతుడు, మూల పురుషుడు, నీతికి. మరి ఎందుకు మనం రక్షించాడు మన పాపం నుండి? నేర్చుకోవాలి. యోబు అనేటువంటి మహాభక్తుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన మనుషుల గురించి ఏమన్నాడు ఒకసారి చూద్దాం. చూడండి, యోబు గ్రంథము 15వ అధ్యాయం తీయండి. యోబు గ్రంథము 15వ అధ్యాయం 14వ వచనం. యోబు 15:14. శుద్ధుడగుటకు నరుడు ఏ పాటివాడు, నిర్దోషుడగుటకు స్త్రీకి పుట్టినవాడు ఏ పాటివాడు. మహాజ్ఞాని మన చెప్తున్నాడు యోబు. ఏమన్నాడు చూడండి, శుద్ధుడగుటకు నరుడు ఏ పాటివాడు. శుద్ధుడంటే ఏ పాపం చేయవాడు, పవిత్రుడు. శుద్ధుడు అంటే పవిత్రుడు అని అర్థం. అలాగూ ఒక స్త్రీ, ఏని స్త్రీ, ఎక్కడి నుంచి? మొట్టమొదటి స్త్రీ ఎవరమ్మా? హవ్వ. అప్పటి నుంచి ఇంతవరకు ఎంతమంది స్త్రీలు ఉన్నారో, ఏ స్త్రీ గర్భం నుంచి వచ్చినటువంటి పురుషుడైనా సరే అతనిని శుద్ధి చేయుట ఇంపాసిబుల్. ఏ పాటివాడు అంటున్నాడు. అంటే ఒక స్త్రీ గర్భాన పుట్టినటువంటి మనుషుడు శుద్ధుడు కాదు. రెండవది, నిర్దోషుడగుటకు స్త్రీకి పుట్టినవాడు ఏ పాటివాడు. నిర్దోషి అంటే దోషం చేయనివాడు నిర్దోషి. స్త్రీకి పుట్టిన వారిలో ఎవరు నిర్దోషులు కారు. చాలా జాతకం అండి. స్త్రీకి పుట్టిన వారిలో ఎవరు నిర్దోషులు కాదంటే మరి ఎవరు వాళ్ళు? దోషులు. దోషి, నిర్దోషి. దోషి అంటే పాపం చేసేవాడు, నిర్దోషి అంటే పాపం చేయనివాడు. మరి స్త్రీకి పుట్టిన వారు నిర్దోషి కాడంటే మరి స్త్రీకి పుట్టిన వారందరూ ఎవరమ్మా? దోషులే, పాపం చేసిన వారే. ఒక పాపం చేసిన వాడు ఇంకో పాపం చేసిన వాడు రక్షించగలుగుతాడా? మళ్ళీ ఇంకేమన్నా చూడండి, యోబు 25వ అధ్యాయం. ఇదే యోబు గ్రంథము, జోబ్ 25, 25వ అధ్యాయము 4వ వచనం. నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు, స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడు కాగలడు. నరుడు దేవుని దృష్టికి ఎట్లు నీతిమంతుడు కాగలడు? క్వశ్చన్ వేస్తున్నాడు. ఎవరు చెప్తారు జవాబు? నో ఆన్సర్. ఒక నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు కాలేడు. నీతి అంటే ఏంటి? ఉదాహరణకి అబ్రాహాము నీతిమంతుడు. నీతి అంటే ఏంటి? దేవుని నమ్మటమే నీతి. అబ్రాహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడను. మనం దేవుని నమ్ముతాం, నీతిమంతులు మార్చబడతాం. దేవుని నమ్మినంత మాత్రాన మనం శుద్ధులైపోతామా? మన నీతిని బట్టి దేవుని నమ్ముతున్నాం అంతే. దాన్ని బట్టి మన నిర్దోషులు కాం, నీతిమంతులు అయిపోయాం. ఆయన కృపచేతనే ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. బై హిస్ గ్రేస్ వీఆర్ బీయింగ్ ట్రీటెడ్ యాజ్ రైచియస్ మ్యాన్. కానీ స్త్రీకి పుట్టిన మనం ఎవరు నిర్దోషులము కాదు, నీతిమంతులు కాదు. ఎందుకని? మళ్ళీ ధ్యానం చేయాలి. మళ్ళీ ఫస్ట్ ఏదైనా వెళ్ళిపోదాం. మొట్టమొదటిగా ఎవరు పుట్టారమ్మా అంటే స్త్రీ గర్భాన్ని పుట్టలేదు ఆదాము, దేవుడు సృష్టించాడు. అలాగే హవ్వ కూడా స్త్రీ గర్భాన్ని పుట్టలే, అతని ప్రకటనలోంచి తీశాడు. ఓకే, ఆదాము అవ్వలు అంటే ఈ లోకంలో వారందరికీ తల్లిదండ్రులు ఎవరమ్మా? ఆదాము అవ్వలు. వారు పాపం చేశారా లేదా? వాళ్ళు పాపం చేయలేదనుకోండి, ఈ లోకం ఇప్పుడు ఎలా ఉండేవాళ్ళు? మనందరం కూడా పాపరహితులుగానే నిర్దోషులుగానే ఉండేవాళ్ళం, నీతిమంతులు ఉండేవాళ్ళం. కానీ ఆదాము అవ్వలు దేవుని దృష్టికి ఏం చేశారమ్మా? వారు పాపం చేశారు. పాపం చేసినప్పుడు దేవుడు ఏం చేశాడు? వాడిని వెళ్ళిపోండి అని తోటలోంచి వాడిని గెంటి వేశాడు. బయటకు వచ్చేసారు వాళ్ళందరూ కూడా. ఎందుకని? బికాస్ ఆఫ్ దర్ సిన్. వారు పాపం చేశారు కాబట్టి. ఆ తర్వాత కయ్యను పుట్టాడు, హేబేలు పుట్టాడు. మొట్టమొదటి కుమారుడు. స్త్రీ గర్భాన పుట్టినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరమ్మా? కయ్యను. స్త్రీ గర్భంలో నుంచి పుట్టిన మొట్టమొదటి మనుషుడు, గుర్తుపెట్టుకోండి, కయ్యను. స్త్రీకి పుట్టినటువంటి మొట్టమొదటి పురుషుడు ఎలా ఉన్నాడు చూద్దాం. తమ్ముడు పుట్టాడు తర్వాత, హేబేలు. వాళ్ళిద్దరు కూడా దేవుడికి అర్పణ తీసుకుని వస్తే హేబేలు అర్పణని దేవుడు స్వీకరించాడు, కయ్యను అర్పణని దేవుడు స్వీకరించలేదు. దీనికి కోపం వచ్చింది కయ్యనికి. కోపం వచ్చి కయ్యను ఏం చేశాడమ్మా? హేబేలు మీద పడి
చంపేశాడు. అంటే స్త్రీ గర్భంలో పుట్టిన మొట్టమొదటి మనుషుడే నరహంతకుడు. అర్థమైందా? స్త్రీకి పుట్టిన మొట్టమొదటి మనుషుడైన కయ్యను నరహంతకుడు సొంత తమ్ముడిని చంపేశాడు. మొట్టమొదటి స్త్రీ గర్భంలో పుట్టినటువంటి ఆ యొక్క నరుడే నరహంతకుడు అయితే మన నీతిమంతులు మనం ఎక్కడి నుంచి వచ్చాము? అక్కడి నుంచే కదా, ఆదాం నుంచి వచ్చాం కదా మనందరం కూడా. ఆదాం తప్పు చేశాడు, పాపం చేశాడు. అతను ఎటువంటి కుమారుడు పుట్టాడు? కయ్యను పుట్టాడు. ఎందుకని? వాళ్ళ ఫాదర్ తప్పు చేశాడు కాబట్టి ఈయన కూడా అంతే. ఇప్పుడు కయ్యనే వెళ్ళిపోడు, సరే. తర్వాత పిల్లలు పుట్టారు, నోహ కాలం నుంచి పిల్లలు పుట్టాం మనందరూ కూడా. వాళ్ళందరూ తప్పు చేశారా లేదా దేవుని దృష్టికి? మనం అందరూ ఎక్కడి నుంచి వచ్చాము? స్పెషల్గా పుట్టాము మనందరం కూడా, అక్కడి నుంచి వచ్చాం కదా. అంటే మనం ఎక్కడి నుంచి వచ్చామో ఆ తల్లిదండ్రులు పాపాత్ములు. మరి అటువంటి పాపాత్మలు పుట్టిన మనము నీతిమంతులు ఎలా అవుతాం? కావు. అందుచేత ఈ లోకంలో ఏ మనుషుడు మనల్ని పాపం నుండి రక్షించలేడు. అందుకని యేసుక్రీస్తు ఒక మాట అన్నాడు, ఒక గుడ్డివాడు మరో గుడ్డివానికి త్రోవ చూపగలడా? ఇద్దరు ఏం చేస్తాడు? గుంటలో పడతారంట. అంతే కదా. ఒక గుడ్డివాడు ఉన్నాడమ్మా. ఇప్పుడు మన చర్చ్ ఉంది, ఇవాళ క్రిస్మస్ అవుతుంది, గుడ్డివాడు రావాలనుకుంటున్నాడు. బాబు మరి మందిరానికి వెళ్ళాలి అంటే ఇంకో గుడ్డివాడు వచ్చి నేను తీసుకెళ్తానా అంటాడు. ఇద్దరే వచ్చారనుకోండి, అక్కడ ముగి ఉంటే అందులో పడతారు ఇద్దరు కలిసి. అందుకని ఒక గుడ్డివాడిని నడిపించడానికి ఒక గుడ్డివాడు కాదు, కళ్ళున్నవాడు కావాలి. అందుచేత నా పాపం నుంచి రక్షించడానికి ఒక పాపం చేసిన వాడు రక్షింపబడడు. ఇద్దరం కలిసి నరకమైన గుంటలో పడతాం. అందుకని దేవుడు కార్యం చేశాడు, ఆలోచన చేశాడు. ఆయన, నా ప్రజలందరూ పాపం చేస్తున్నారు, నరకానికి వెళ్ళిపోతున్నారు. మరి వీరు నరకం నుంచి తప్పించాలంటే వీరి కొరకు ఒక ఆయన చనిపోవాలి. ఎవరిని ఎన్నుకుందాం? అబ్రహాం లాంటి నీతిమంతుని పుట్టిద్దామా? ఇస్సాకు, యాకోబు లాంటి, దావీదు లాంటి వాడిని పుట్టిద్దామంటే వారందరూ నీతిమంతులు ఒక్కడు లేడు, ఎలాగో అని ఆలోచన చేసి కన్య అయిన మరి గర్భాన్ని పరిశుద్ధాత్మ వలన బీజాన్ని, దేవునికి బీజాన్ని ఆమెలో పెట్టాడు. ఇప్పుడు యేసుక్రీస్తు అనేటువంటి లోకరక్షకుడు కన్య అయిన మరి గర్భం నుంచి పుట్టాడు. ఇప్పుడు అతని తండ్రి ఎవరు చెప్పాలి మీరు? యేసుక్రీస్తుకు తండ్రి ఎవరు? యోసేపా? వాడిద్దరూ కాపురం చేశారా? యోసేపు మరియా? యోసేపు వలన పుట్టాడు యేసయ్య? పుట్టలేదు. ఎవరి వలన? పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది. కాబట్టి ఆ పుట్టినటువంటి శిశువు సర్వోన్నతుడై దేవుని కుమారుడు అనబడిన లోక స్వాతలు మనం చూస్తాం. ఆమె గర్భం దాల్చినది పరిశుద్ధాత్మ వలన దాల్చింది. కాబట్టి పుట్టబో శిశువు పరిశుద్ధుడు, ఆయన నిర్దోషి, నిష్కలంకుడు, ఆయన ఏ పాపం చేయనివాడు. ఎందుకని? ఆయన ఏ బీజం నుంచి పుట్టాడైనా? నరుని యొక్క బీజం నుంచి పుట్టలేదు. ఒకవేళ యోసేపు పుట్టుంటే యేసుక్రీస్తు ఎలా ఉండేవాడు? నీలాగా నాలాగా పాపాత్ముడే ఉండేవాడు. కానీ యోసేపుకు పుట్టలేదు, మరియకు పుట్టలేదు. ఆయన దేవుడే మరియ ద్వారా ఆయన పుట్టించాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ అంటే పరిశుద్ధాత్మ ఎందుకంటున్నాము? పరిశుద్ధుడు కాబట్టి. మన దేవుడు ఎవరమ్మా? పరిశుద్ధుడు. అందుకని యేసుక్రీస్తు ఎవరమ్మా? పరిశుద్ధుడు. అందుకని అక్కడ ఏముంది? ఆయన తన ప్రజల యొక్క పాపములను ఆయనే రక్షించును కనుక అని ఉంది. ఆయన రక్షించను కాదు, ఆయనే రక్షించను. ఆయన రక్షించనంటే చాలా మంది రక్షించారని అర్థం. ఆయనే రక్షించినట్టు అర్థం ఏంటి? ఆయన తప్ప ఇంకెవరు రక్షించలేరని అర్థం. ఎందుకనంటే యేసుక్రీస్తులాగా ఈ లోకంలో ఎవరు పుట్టలేదు. ఆయనలో ఏ పాపము లేదు. ఎందుకని? నీలాగా నాలాగా పుట్టలేదు. ఆయన పరిశుద్ధాత్మ వలన పుట్టాడు. అందుచేత యేసుక్రీస్తు గురించి లేఖనం ఏం చెప్తున్నా చూడండి. హెబ్రీలు రాసిన పత్రిక 7వ అధ్యాయం. హెబ్రీలకు 7వ అధ్యాయం 26వ వచనం. యేసు గురించి ఎంత చక్కని మాట ఇక్కడ చూస్తున్నాం చూడండి. బైబిల్ ఉందని తీయండి. హెబ్రీలు రాసిన పత్రిక 7:26. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. దేనికి స్తోత్రమాలయ్యా. ఇప్పుడు యేసు క్రీస్తుని గురించి ఒక మాట చెప్తున్నాడు దేవుడు. ఈ యేసు అనేటువంటి ప్రధాన యాజకుడు అంటున్నాడు. యేసు అని పేరు పెట్టబడినటువంటి యేసు ఎవరమ్మా?
ప్రధాన యాజకుడు. ఈ ప్రధాన యాజకుడు, ఈ లోకంలో ప్రధాన యాజకులు చాలా మంది ఉన్నారు. అహరోను ఉన్నాడు, ఆయన ప్రధాన యాజకుడు. ఆయన కుమారులు ఉన్నారు, ఆ వారు ప్రధాన యాజకులే. వారు ప్రధాన యాజకులు అయినప్పటికీ వారు నిర్దోషులు కాదు, దోషులే. ఎందుకని? వారు మనుషులు కాబట్టి. కానీ ఈ ప్రధాన యాజకుడు ఎంత గొప్పవాడు చూడండి. మళ్ళీ చదువుతున్నాను చూడండి. మొట్టమొదటిది ఏంటమ్మా? పవిత్రుడు. ఈ లోకంలో పవిత్రమైన ప్రధాన యాజకుడు ఎవరు లేరు, మనుషులు లేడు. ఒకటి. రెండవది, ఆయన నిర్దోషి. ఇటువంటి నిర్దోషణ ప్రధాన యాజకుడు ఈయన తప్ప ఇంకెవరు లేరు. మూడవది, ఆయన నిష్కల్మషుడు, కల్మషం లేనివాడు, పాపులో చేరగా ప్రత్యేకం ఉన్నవాడు, పాపం ఆయన లేదు. ఐదవది, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడు నేనా ఇట్టి ప్రధాన యాజకుడు. ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చి. ఆకాశ మండలం ఒకసారి చూడండి, ఆకాశం వైపు అంత హెచ్చైన వాడు అంట. ఆకాశం ఎంత ఎత్తుందమ్మా? ఎవరు కొలవలుతారా దూరం? అంత హెచ్చైన వాడు ఆయన. అంటే ఆయనకంటే గొప్పవాడు మరి అవ్వలేరు. ఇటువంటి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు అని అర్థం ఏంటి? చాలా జాతకమేనండి, ముగిస్తున్నా. ఈ లోకంలో ధర్మశాస్త్రానుసారముగా దేవుడు కొంతమంది ప్రధాన యాజకులు ఎన్నుకున్నాడు. ఉదాహరణ కింద చెప్పే రీతిగా అహరోను, ఆయన కుమారులు తర్వాత వచ్చారు. లేవి వంశస్థుల్లో ఆ అహరోను గోత్రం వారందరూ కూడా ప్రధాన యాజకులు. వీరి బాధ్యత ఏమిటి? ఎప్పుడైతే మనుషులు ఇజ్రాయేలు పాపం చేస్తున్నారో వీరి పాపాలను పరిహరించడానికి ఒక గొర్రెపిల్ల వధించబడాలి. ఎందుకని? ఒక మనిషి యొక్క పాపం కడగబడాలంటే రక్తం చిందింపబడాలి. రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ జరగదు. మరి రక్తం చిందించాలంటే ఒక మనిషి గురించి ఇంకో మనిషి అయితే నరబలి అవుతుంది. నరబలి దేవునికి ఇష్టం లేదు. అందుకని వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే గొర్రెల్ని మేకలు తీసుకుని వచ్చి బలి అర్పించేవారు. కానీ ఆ గొర్రెల్ని మేకల్ని వధించడానికి వారికి అర్హత లేదు. అందుకని ప్రధాన యాజకుడి దగ్గర తీసుకొని వస్తారు వాళ్ళందరూ కూడా. అప్పుడు ప్రధాన యాజకుడు ఏం చేస్తాడు? వారి తరఫున ఈ గొర్రెల్ని మేకల్ని వధించి ఆ రక్తాన్ని బలిపీయడం చుట్టూ చమిరి వారి పాపాల కొరకు ఏం చేస్తాడమ్మా? ప్రార్థన చేస్తాడు. అప్పుడు దేవుడు ఏం చేసేవాడు? వారి పాపాలని క్షమించేవాడు. ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనించండి. పాపం చేసిన ఇజ్రాయేలు ఉన్నారు. ఆ ఇజ్రాయేల్ కొరకు పాపం తప్పించడానికి ప్రార్థన చేయడానికి ప్రధాన యాజకుడు ఉన్నారు. వీరి కొరకు రక్తం చిందించడానికి మేకబెల్ ఉంది అక్కడ. ఓకే, పాపం చేసిన ఇజ్రాయేలు ప్రార్థన చేయడానికి ప్రధాన యాజకుడు, వారి కొరకు రక్తం చిందించడానికి ఒక మేకబెల్ల. అయితే ఈ మేకపిల్ల ఎంత రక్తం చిందించినా మనుషుల యొక్క పాపాలు తాత్కాలికంగా మాత్రమే క్షమించబడతాయి. అందుకని ప్రతి సంవత్సరము డే ఆఫ్ అటాన్మెంట్, ప్రాయశ్చిత్తార్థ దినం అని ఒకటి ఏర్పాటు చేశాడు దేవుడు. ప్రతి సంవత్సరము ఆ దినమందు ఇలా చేసేవాడు. ప్రతి సంవత్సరం కూడా ఈ సంవత్సరం అంతా చేసే పాపాలకి ఆ దినమందు వధింపబడిన గొర్రెపిల్లను బట్టి పాపాలు క్షమించబడేవి. అంటే ఏమిటి? ప్రతి సంవత్సరము గొర్రెపిల్ల అర్పించబడాలి, ప్రతి సంవత్సరము రక్తం చిందించబడాలి. ఇక బలులు, సమాధాన బలులు, ఇవి కాకుండా అనేకమైన ఉన్నవి. కానీ ఏ మేకపిల్ల గొర్రెల యొక్క రక్తము మనిషి యొక్క పాపాల నుండి శాశ్వతముగా తీసివేయలేదు. అందుకని దేవుడు అన్నాడు, ఈ గొర్రెలు మేకలు లాభం లేదు, నా కుమారుడా నువ్వే వెళ్ళు గొర్రెపిల్లగా అంటే. ఆయన అన్నాడు, ఓకే తండ్రి నేను వెళ్తా. ఆయన లోకంలోకి వచ్చాడు. వచ్చిన తర్వాత బాప్తిస్మిచ్చి యోహాను యేసుని చూసి ఏమన్నాడమ్మా? ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. దేవుని స్తోత్రం హల్లెలూయా. 2000 సంవత్సరాల క్రితం ఈ లోకంలో పుట్టిన యేసు ఎవరమ్మా? దేవుని గొర్రెపిల్ల. ఎందుకు దేవుని గొర్రెపిల్ల? నీ కొరకు నీ పాపాలని క్షమించడానికి ఒక ప్రధాన యాజకుడు గాను, ఆయనే ప్రధాన యాజకుడు, ఆయనే గొర్రెపిల్ల. తన రక్తాన్ని చించాడు కాబట్టి అక్కడ రాయబడిందమ్మా, ఆయనే వారి ప్రజల యొక్క పాపం నుండి రక్షించును గనక ఆయనకు యేసు పేరు పెట్టుదు వారిని. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఈ లోకంలో ఏ ప్రధాన యాజకుడు నీతిమంతుడు కాదు, నిర్దోషి కాదు. కానీ యేసుక్రీస్తు ప్రధాన యాజకుడు నిర్దోషి, నిష్కలం. చూసాం 5 సంగతులు. ఆయనే ప్రధాన యాజకుడై, ఆయనే గొర్రెపిల్లై నీ కొరకు రక్తం చిందించడానికే 2000 సంవత్సరాల క్రితం ఆయన పుట్టాడు. ఆ తర్వాత యెరూషలేములో పస్కా పండుగప్పుడు తన రక్తాన్ని ఆ కొండ మీద, కలవరి కొండ మీద నీ కొరకు రక్తాన్ని చిందించడం ద్వారా ఇప్పుడు నీకేం వస్తుందమ్మా? పాప క్షమాపణ. దీన్ని ఏమంటారు? రక్షణ. ఇందాక మనం మళ్ళీ ముందుకెళ్ళాం. ఇందాక రక్షక బొడ్డులు అన్నాం. ఏదో నీకు ఆపద కలిగితే రక్షించేవాళ్ళు. కానీ యేసు దేని నుంచి రక్షిస్తాడు? నిన్ను నీ పాపముల నుండి.
అందుకని ఆయన రక్షకుడు. అంటే నీ పాపాల నుండి ఆయన రక్షిస్తున్నాడు కాబట్టి ఆయనకి యేసు ఎందుకు పేరు పెట్టబడిందంటే ఆయన రక్షకుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ముగిస్తున్నాను, వినండి. యేసు తప్ప నిన్ను రక్షించేవాడు ఈ లోకంలో ఏ దేవత ఏ దేవుడు లేరు. ఎందుకనంటే ఏ దేవత ఏ దేవుడు యేసు పుట్టినట్టుగా పవిత్రుడిగా నిష్కలంకుడుగా నిర్దోషిగా పుట్టలేదు ఈయన తప్ప. యేసు రక్తము పవిత్రమైనది. యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా మార్చు. ఈ లోపల ఎన్ని విగ్రహాలున్నా, ఎంతమంది దేవతలున్నా, ఎన్నన్నా యేసు వల్ల వారు పుట్టలేదు. యేసు పవిత్రుడు కాబట్టి యేసు ద్వారా నీకేమొస్తుందమ్మా? పాప క్షమాపణ. ఈరోజు యేసు పుట్టాడనే సంబరాలు ప్రపంచమంతా జరుగుతున్నాయి, మన దగ్గర జరుగుతున్నాయి. కానీ నిజమైన సంబరం ఎప్పుడు వస్తుంది? నిజమైన సంతోషం ఎందుకేమన్నాడమ్మా గబ్రియేల్ దేవదూత ఆ గొర్రెల కాపులతో? ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన స్వార్థమ, మహా సంతోషం. ఇప్పుడు నీకు సంతోషం ఎప్పుడు వస్తుందో తెలుసా? 2000 సంవత్సరాల క్రితం యేసే పుట్టాడు అని ఈరోజు నువ్వు సంబరాలు చేసుకుంటే రాదు సంతోషం. ఎప్పుడు వస్తుంది? యేసు నీ హృదయంలో పుట్టాలి. ఆయన బెత్లెహేంలో పుట్టాడు, నీకు సంబరం కాదు. 4 కొత్త బట్టలు వేసుకుంటావు, 4 పిండి వంటలు తింటావు, అయిపోతుంది. 2000 సంవత్సరాల క్రితం పుట్టినటువంటి యేసు ఈరోజు నీ హృదయంలో పుట్టాలి నా సోదరుడు, నా సోదరి. దట్ ఈస్ ద రియల్ క్రిస్మస్. యేసు నీ హృదయంలో పుట్టకపోతే నీ జీవితంలో ఎన్ని క్రిస్మస్ వెళ్ళినా వ్యర్థం. నీ జీవితంలో మార్పు లేకపోతే ఎన్నిసార్లు మందిరానికి వచ్చినా ప్రార్థించినా వ్యర్థం. నీ జీవితం మార్చడానికి యేసు పుట్టాడు ఈ లోకంలో. నీలేని మార్పు ఉన్నదా? పోయిన సంవత్సరం ఎలాగ ఉన్నావో ఇప్పుడు అలాగే ఉన్నావా? పోయిన సంవత్సరం ఎలా ఉన్నావో ఇప్పుడు అక్కడ అలాగే ఉన్నావా? ఎన్ని సంవత్సరాలైనా ఇలా ఉంటే నీకు ఏమాత్రం ఆశీర్వాదం కాదు. నువ్వు మారాలి, నీ జీవితాన్ని ప్రభు సమర్పించుకోవాలి. యేసు పుట్టగానే గొల్లలు వచ్చారు, ఆరాధించారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కొన్ని కాలం తర్వాత తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు. వచ్చి ఏం చేశారమ్మా? ఆయనకి బంగారమును బోళమును ఆయనకి కానుకలుగా సమర్పించారు. ఈరోజు నువ్వు సమర్పించాలి. నీ దగ్గర ఏం కానుకుంది? నీ మెడలో ఉన్న బంగారం తీసేయానికి మరి మీ ఇంట్లో లాకర్లో ఉన్నవన్నీ తీసుకొచ్చేసి సంతోష పెట్టగలుగుతావా? దేవునికి కావాల్సింది వెండి కాదు, బంగారం కాదు, వేలాది నదులంత విస్తారమైన తైలం కాదు, విరిగి నలిగిన నీ హృదయం కావాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మామూలు హృదయం కాదు, విరిగి నలిగిన హృదయం. ఈ మాట చెప్పి ముగిస్తా. హృదయానికి విరిగి నలిగిన హృదయానికి ఏంటి తేడా ఏంటి? హృదయం అందరికీ ఉంటుంది. హృదయం లేని వాళ్ళు లోకల్ ఎవరున్నారా? అందరి హృదయం ఉంది. కానీ విరిగి నలిగిన హృదయం కొంతమందికి ఉంటుంది. ఏంటి తేడా చెప్పి ముగిస్తా. ఒక వ్యక్తి నేను ఎప్పుడైతే పాపి నేను గ్రహిస్తాడో అప్పుడే అతని హృదయం విరుగుతుంది, నలుగుతుంది. ఈ సత్యాన్ని గ్రహించినంత కాలము కూడా అతను పాపంలో వెళ్ళిపోతాడు, పాపంలో జీవిస్తాడు, పాపంలో చచ్చిపోతాడు, నరకానికి పోతాడు. కానీ నేను పాపిని, నా కొరకు యేసయ్య పుట్టాడు, నా పాపాలని ఒప్పుకోవాలి, ఆయన రక్తంలో కడుక్కోవాలి అని ఎప్పుడైతే మనం నిర్ణయం తీసుకున్నావో, ఎప్పుడైతే నువ్వు ఆ డెసిషన్ తీసుకున్నావో అప్పుడు నీ హృదయం ఏందమ్మా? విరిగిపోయింది, వెలిగిపోయింది. దీనికి దేవుడు పెట్టినటువంటి పేరు పశ్చాత్తాపం పొంది పాపాలు ఒప్పుకోవడానికి వచ్చిన వ్యక్తికి ఆయన తన హృదయం దేవుని దృష్టి ఎలా ఉందమ్మా? విరిగి నలిగిన హృదయం. ఈ దేవుడు ఎన్నిసార్లు చెప్పినా, ఎన్ని మాటలు చెప్పినా నీ హృదయంలో ఈ పశ్చాత్తాపం రాకపోతే అప్పుడు నీ హృదయం ఎలా ఉంటుంది తెలుసా? రాయి గుండె, రాతి గుండె అంటాడు దేవుడు. రాతి గుండె. ఈరోజు నీలోనిది హృదయం రాతి గుండె, విరిగి నలిగినటువంటి గుండె. ఒకసారి పరీక్ష చేసుకుంటావా? అంత లేచి నీ హృదయం ఎలా ఉందో నాకు తెలీదు, నా హృదయం ఎలా ఉందో మీకు తెలీదు. పరీక్ష చేసుకుందాం. ఇప్పుడు రాతి గుండెలుగానే వెళ్ళిపోతున్నాయి రోజులన్నీ కూడా. రాతి గుండెలు పగకొట్టాలంటే శుద్ధి కావాలి. దేవుడు శుద్ధి పట్టుకున్నాడంటే నువ్వు భరించలేవు. దేవుడు శుద్ధి పట్టుకొని నిన్ను కొట్టకముందే దేవుని దగ్గరికి రా. మన పాపమును మనం ఒప్పుకోనియడలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనక మన పాపం క్షమించి సమస్త దుర్నీతుండి మనం పవిత్రులుగా చేయాలి. మన పాపంలో ఒప్పుకుందాం, యేసయ్యని మన హృదయంలో చేర్చుకుందాం. అప్పుడు మన జీవితంలో సంతోషం, సమాధానము, అప్పుడే రక్షణ భాగ్యము, అప్పుడే నిత్య జీవము. దేవుని స్తోత్రం, హల్లెలూయా.